రేడియో సిటీ మన పురాణములు. ఈరోజు మీతో మాట్లాడుతూ శివుడి నివాసం వరకు వెళ్ళి రావాలి అనిపిస్తుంది. మరి నాతో పాటు మీరు వస్తారా? శివుడు కైలాస పర్వతం మీద ఉంటారని మనందరికీ తెలిసిందే. అయితే ఆ పరమేశ్వరుడు నివసించే ప్రాంతమంతా ఎంత శోభాయమానంగా ఉంటుంది. ఆ పరిసరాలలో ఏవేవి ఉంటాయి? ఈ విషయాలతో పాటు ఇంద్రాది దేవతలు ఎక్కడెక్కడుంటారో ఈ సమాచారం కూడా మీ చెవిన వేద్దామనుకుంటున్నా. నేను చెప్తున్న ఈ మాటలు మనకి లింగ పురాణంలో కనిపిస్తాయి. శివుడు దేవకూటం అనే పర్వత శిఖరం మీద ఉన్నారు. ఎత్తైన ఆ శిఖరం మీద భూతవనం అనే పేరున్న వనమది. దేవకూట పర్వతం సువర్ణ సహిత వైఢూర్య మాణిక్య నీల గోమేదిక కాంతులతో విరాజిల్లుతోంది. భూతవనం ఎంతో ప్రశాంతంగా చంపక, అశోక, పున్నాగ, వకుళ, పారిజాతాది వృక్షాలతో నిండి ఉంది. ఇక సుగంధభరితమైన ఆ పుష్పాలు అక్కడక్కడ పుష్పాసనాలు వేసుకుని ఎవరో నేల మీద కావాలని అలంకరించినట్టు లేదు. ఆహా, చక్కటి సాధు జంతువులు ఆ వనమంతా ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. స్వచ్ఛ జలాలతో ప్రవహించే ఆ నదులు, సెలయేళ్లు పరిసరాలకు శోభను కలిగిస్తున్నాయి. నున్నగా ఉండే పెద్ద పెద్ద మానులతోనూ విస్తరించినటువంటి కొమ్మలతోనూ ఉండే ఆ వృక్షాలు దట్టమైన నీడను కల్పిస్తున్నాయి. దేవదేవుడైన శంకరుడి మందిరం మణివిభూషితంగాను, బంగారుమయంగాను, స్ఫటిక నిర్మితంగాను ఉన్న గోపురాలతో అద్భుతంగా అలరారుతుంది. అక్కడ పట్టు వస్త్రాలను కప్పి ఉన్న మణిమయ సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనాలపైనే పరమేశ్వరుడు ఆసీనుడై ఉన్నారు. అదిగో చూడండి, బ్రహ్మ, ఇంద్ర, ఉపేంద్రులతో పూజలందుకుంటున్న భూతేంద్రులు, ప్రమథగణాలు అక్కడే ఉన్నాయి. భూతేంద్రులు, సిద్ధులు, ప్రమథులు, ఋషులు, గంధర్వులు, బ్రహ్మాది దేవతలు మంగళవాద్య రవళుల నడుమ నిత్యం పరమేశ్వరుణ్ణి కొలుస్తూ ఉంటారు. అక్కడికి సమీపంలోనే యక్షేశ్వరుడైన కుబేరుడు కూడా నివసిస్తూ ఉన్నారు. ఆ కుబేర నగరంలో కోటి సంఖ్యలో యక్షులతో పాటు పుణ్యాత్ములు కూడా నివసిస్తూ ఉంటారు. కుబేర శిఖరం నుంచి మనకి మందాకిని నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలోకి దిగేందుకు అనువుగా కావలసిన చోట్ల బంగారు మెట్లు కూడా నిర్మించబడున్నాయి. మందాకిని నదిలో సుగంధభరిత పుష్పాలు వికసించి ఎంతో మనోహరంగా ఉన్నాయి. యక్ష, గంధర్వ, అప్సర స్త్రీలు, దేవదానవ కిన్నెరలు ఆ నదిలో ఆనందంగా స్నానపానాలను చేస్తుంటారు. మందాకిని నదికి ఉత్తర భాగంలో, కనకనందా నదికి తూర్పు భాగంలో, నందా నదికి నైరుతి దిక్కున ఉండే రుద్రపురలో సాంబ సదాశివుడు అమ్మవారితో సహా హాయిగా విహరిస్తూ ఉంటారు. ఈ వివరాలన్నీ లింగ పురాణంలో శివనివాస స్థానాన్ని మనకి కళ్లకు కట్టినట్టుగా వివరించడం జరిగింది. ఇక ఇంద్రాదుల విషయానికొస్తే, సీతాంతం అనే పర్వత శిఖరం మీద పారిజాత వనంలో దేవేంద్రుడు ఉంటారట. దానికి తూర్పున ఉన్న కుముద పర్వత శిఖరం మీద దానవులు, వారికి చెందినటువంటి 8 పురాలు కూడా ఉంటాయి. సువర్ణ కోటనాద్రి మీద రాక్షసులకు చెందిన 48 పట్టణాలు ఉంటాయట. అక్కడికి సమీపంలోనే ఉన్న మహానీలాచలం మీద అశ్వముఖులైన కిన్నెరులు 15 పురాలను నివసిస్తూ ఉంటారు. వేణు సౌద్రాది మీద విద్యాధరులు ఉండేటువంటి 3 నగరాలు, వైకుంఠం అనే పేరున్న పర్వతం మీద గరుత్మంతుడు, కరంజాద్రి మీద నీలలోహిత రుద్రుని నివాసం, వసుధార నగరంలో అష్టవసువుల నివాసాలు, రత్నధారాద్రి మీద సప్త ఋషుల 7 భవనాలు ఉంటాయి. ఏకశృంగ పర్వతం మీద ప్రజాపతి నివాసం ఉంటుంది. గజశైలాద్రి మీద దుర్గా తదితర దేవతలు నివాసం ఉంటారు. హేమకక్షం అనే పేరున్న పర్వతం మీద ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అశ్విని దేవతలు ఆవాసాలను చేసుకుని ఉన్నారు. ఇదే పర్వతం మీద దేవతలకు చెందినటువంటి మరో 80 నగరాలు ఉన్నాయట. సునీలాద్రి, దాని మీద పంచకుటాద్రి, ఆ పైన రాక్షసులకు చెందినటువంటి 5 కోట్ల నివాసాలు.
శతశృంగ పర్వతం మీద యక్షులకు చెందిన 100 పురాలు, తామాభ్రమణే పర్వతం మీద సర్పరాజుల నివాసాలు, విశాఖాద్రి మీద కార్తికేయుడి పురం, హరికుటాద్రి మీద నారాయణ సౌధం, అంజనాద్రి మీద చారణుల నివాసాలు, సహస్ర శిఖర పర్వతం మీద ఉగ్రంగా ఉండే దైత్యుల 7000 పురాలు, పుష్పకేతు పర్వతం మీద పన్నాగుల నివాసాలు, తక్షకాద్రి పైన సూర్య చంద్ర వాయు నాగదికుల 4 నివాసాలు ఉంటాయి. మనం నిత్యం కొలుచుకునే మన దేవీ దేవతలకు సంబంధించిన నివాస స్థానాల వివరాలు మన పురాణాల ద్వారా మనకు తెలియజేయబడినవి. రేడియో సిటీ మన పురాణములో.